సిటియు కాంగ్రెస్ ప్రజాస్వామ్య హామీపై తీవ్ర విమర్శ. జోగులాంబ గద్వాలలో సిటియు నాయకులు ఈరోజు ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఆశా కార్యకర్తల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వ దమనాన్ని ఖండిస్తూ నిరసన నిర్వహించారు. జిల్లా సిటియు అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ కాంగ్రెస్ను తన 7వ హామీ ప్రజాస్వామ్య పరిరక్షణలో విఫలమైందని ఆరోపించారు. ఆశా కార్యకర్తలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ పోరాటం చేస్తే లాఠీచార్జ్, రాత్రి అరెస్టులు చేస్తున్నారు అని అన్నారు. హైదరాబాద్ ర్యాలీపై సంవత్సరాల నుండి ఆశా యొక్క విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలోని ఈరోజు ముఖ్య రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఈరోజు రాస్తారోకో జరగాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మా జిల్లాలో చేయడం జరిగింది. ఈరోజు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమి అంటే, మేము ఎన్నోసార్లు ఇందిరా పార్క్ దగ్గర మరియు కోర్టు దగ్గర సామరస్యంగా చర్చలు జరపాలని చెప్పేసి మెమోరాండం ఇచ్చి కమిషనర్ని మరియు సీఎం గారిని కోరడం జరిగింది. సీఎం గారు ఇంతవరకు కూడా మా పైన చెల్లించలేదు. మరి ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు ఎలక్షన్ల ముందర ఏవైతే మీరు మ్యానుఫ్యాక్చర్లు పెట్టారో, మా డిమాండ్లను అంగీకరించినారో, మేము పదవిలోకి వచ్చిన తర్వాత, మా పాలనలో వచ్చిన తర్వాత ఫస్ట్ చేసే మొదటి పని ఇదే. మీ ఆశల యొక్క సమస్యలు పరిష్కరిస్తాము, 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినా కూడా మళ్ళీ ఆశా సమస్యలు పరిష్కరించలేదు. మరి మా జీతాలు కూడా సరిగా లేవు, పారదర్శకాలు కూడా ఫిక్స్డ్ వేతనం లేదు. అసలు మమ్మల్ని మా గురించి చర్చించడమే లేదు. ఎన్నోసార్లు చర్చించండి సార్ అని చెప్పేసి మేము సామరస్యంగా కమిషనర్ ఆఫీస్ ముందర మరియు మరి ప్రజావాణి దగ్గర మరియు ప్రగతి భవనం దగ్గర మెమోరాండంలు ఇచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఈ రోజు మేము వేలాది మంది ఆడబిడ్డలము రోడ్ల పైన ఎక్కడానికి కారణము కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది, తెలంగాణ బిడ్డలమ్మ మీరు, ఈ రోజు మీకు మేము ఏ విధంగా సహాయం చేస్తామో మేము అధికారులకు వచ్చిన తర్వాత కూడా మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఈ రోజు మేమేమి గొంతమ్మ కోరికలు కోవడం లేదు. మేము మ్యానిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు ఏవైతే ఉండవో అవి నెరవేర్చమని అడుగుతున్నాం. మేము అధికంగా ఏం డిమాండ్లు రాసి ఇవ్వలేదు. రాసి ఇవ్వలేకపోవడంతో కాకుండా మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు నెల చివరిలో లేదా 1-2 తారీఖుల్లో లేదా పండగలు పబ్బాలు ఉన్నట్లయితే 2-3 రోజుల ముందల్లో మా అకౌంట్లకు పారదర్శకాలు వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఇంతవరకు జీతాలు లేదు, మాకు పారదర్శకాలు లేదు. పారదర్శకాలు ఇవ్వకపోవడం కాకుండా కూడా ఇంతవరకు మా సమస్యల గురించి అసెంబ్లీలో పరిష్కరించడం లేదు. ఈ విధంగా నిమ్మకి నీరెత్తాడు ప్రభుత్వం ఉంటే ఇంకా మేము సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకున్నాము. మీరు చర్చలకు పిలవకపోతే కన్నా మా పోరాటాలను ఉద్రిక్తాలు చేస్తాము, మరి నిరవరక సమ్మెకు దిగడానికి సిద్ధమవుతామని చెప్పేసి ఈరోజు మా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము.